హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే రాగి జావా చేస్తున్నాను. అందరికీ వస్తుంది, బట్ నా మెథడ్ నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అందరూ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను, నేను చేస్తున్నాను. చూడండి. అయితే మనం రాగి పిండి నైట్ అయినా నానబెట్టవచ్చు, నైట్ నానబెట్టినా ఓకే, మార్నింగ్ అయినా ఇట్లా నానబెట్టుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక టీ స్పూన్స్తో ఒక 3-4 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది 2 గ్లాసులకి. 2 వాటర్ గ్లాసులు ఉంటాయి కదా, మనం వాటర్ తాగే గ్లాసు, వాటర్ తాగే 2 గ్లాసులకి ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది పిండి, రాగి పిండి. ఇట్లా కలుపుకొని ఉండలు లేకుండా మనం సైడ్కి పెట్టుకోవాలి. అంతే, ఈజీ, చాలా ఈజీ. కానీ ఇది సమ్మర్లో మంచిది కదా రాగులు, అందరూ తినాలి. టీ ప్లేస్లో మనం ఈ రాగి జావ తాగితే మంచిది. ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. అయితే నేనైతే 2 గ్లాసులతో చేస్తున్నాను. మామూలుగా 2 గ్లాసులు కొలిసి పెట్టుకోవాలి. కొన్ని బియ్యం వేయాలి, కొద్దిగా సాల్ట్ వేయాలి నీళ్ళు మరిగేటప్పుడు. కొద్దిగా కలుపుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. ఇది రాగులు అనేది ఓన్లీ సమ్మర్లోనే చేసుకుంటారు ఎక్కువ. అయితే ఇది మనం నానబెట్టిన పిండి కలుపుకుంటూ మెల్లిగా స్లోగా పోయాలి. చూడండి ఇట్లా. అయితే ఉడకనివ్వాలి. మనం బియ్యం వేసుకున్నాం కదా ఫస్ట్, ఆ బియ్యం ఇట్లా పట్టి చూసి అది ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా హెల్త్కి మంచిది రాగి జావ. పిల్లలు కూడా తాగిపియచ్చు, చిన్నపిల్లలకి ఈ సీజన్లో, ఎండాకాలంలో. చూడండి, ఇది ఉడకనివ్వాలి. ఈ రాగి పిండి ఉడకాలి బాగా. అయితే మనం ఉడకాలనేది మనం బియ్యం మనం వేసినాం కదా ఫస్ట్, ఆ బియ్యం ఇట్లా పట్టుకొని చూస్తే తెలుస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్గా తెలుస్తుంది. అయితే అందరికీ వస్తుంది రాగి జావ, అందరూ చేసుకుంటారు, బట్ నా మెథడ్ నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్ కదా, కాబట్టి అందరూ చేసుకొని తాగండి రాగులు. ఇట్లా కొద్దిగా ఉడకనిద్దాము. చూడండి, ఇట్లా ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది రాగిపిండి. అయితే మనం తాగేటప్పుడు కొద్దిగా మజ్జిగ కూడా కలుపుకొని తాగితే బాగుంటుంది. సరే, కొందరికి మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు, మజ్జిగ తాగని వాళ్ళు కూడా ఉట్టిగా నార్మల్గా ప్లెయిన్గా తాగొచ్చు. ఇంకా కొద్దిగా ఉడకనిద్దాము. చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రాగులు ఈ సీజన్లోనే, సమ్మర్ సీజన్లోనే తినాలి. ఈ వర్షాకాలం, చలికాలం అంత తినలేము ఆ సీజన్లో. కాబట్టి ఎండాకాలము అందరు రాగి జావ తాగండి, హెల్తీగా ఉండండి. ఇంకా కొద్దిగా ఉడకనిద్దాము. ఉడికితేనే మంచిది. మనం ఉడకకుండా తాగితే కడుపు నొస్తుంది, అరగదు. కాబట్టి ఉడికింది. స్టవ్ బంద్ చేస్తున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్లో పోస్తున్నాను. చూడండి, రాగి జావ రెడీ అయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, రెడీ అయింది. చాలా టేస్టీ కూడా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.